హామీల అమలుకు సంబంధించి వైసీపీ చర్చకు రావాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. జగన్ ఇంకా తన తప్పులు తెలుసుకోవట్లేదన్న గంటా కూటమి ప్రభుత్వంపై ప్రజల ఆదరణ చూసి తట్టుకోలేకపోతున్నారన్నారు. అందరిది ఒక దారి అయితే ఉలుపు కట్టిన ఒక దారి అంటారు. అట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన తప్పుని ఆయన తెలుసుకోవట్లేదు. ఆయన చేసిన తప్పుని తెలుసుకోకుండా ఆయన ప్రజలది తప్పు లేకపోతే ఓట్లేసిన ఏళ్ల తప్పు అంటున్నారు తప్ప ఆయన తప్పు అని ఆయన అనుకోవట్లేదు. ఒక ప్రజల తీర్పును కూడా అపహాస్యం చేసే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక శ్మశానంలాగా తయారు చేసిన అమరావతిని తిరిగి పునర్నిర్మాణం చేస్తూ దాన్ని గాడిలో పెడుతున్నందుకు విద్రోహం చేస్తున్నావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నారు. పోలవరాన్ని మళ్లీ కేంద్రంతో మాట్లాడి దాన్ని మళ్లీ గాడిలో పెట్టి దాన్ని కంప్లీట్ చేస్తున్నా, అందుకోసం నువ్వు ఈ వెనుపోటుతనంగా చేస్తున్నావా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు తీసుకొచ్చి ఇక్కడ ఎన్నో పరిశ్రమలు ఉత్తరాంధ్రకి యువతకి ఉపాధి కలిగే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నందుకు నువ్వు వెనుపోటుతనంగా చేస్తున్నావా అని చెప్పి అడుగుతా ఉన్నాం. 5 ఏళ్లు నువ్వు అధికారంలో ఉండి కనీసం రైల్వే జోన్ ఊసెత్తకపోతే మళ్లీ ఆ రైల్వే జోన్ సాధించుకొని ఈ రోజు దానికి పనులు చేపడుతున్నందుకు ఈ విద్రోహ దినం చేస్తున్నామని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాం. మరి ఏదైతే మెట్రో గత 5 ఏళ్లలో కనీసం దాన్ని ఊసలేదు. మరి ఈరోజు 17,232 కోట్ల రూపాయలతోటి దానికి డిపిఆర్ కూడా రెడీ చేసి ఇప్పుడు మొత్తం దానికి ఆ కన్సల్టెంట్ టెండర్లు కూడా పిలిచి మరి ముందుకెళ్తున్న తరుణంలో దానికి విరుద్ధంగా ఈరోజు నువ్వు ఈ వెనుపడుతనం చేస్తున్నావు అని చెప్పి నిన్ను అడుగుతా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్ని పిల్లి మొక్కలు వేసావో అందరూ చూసాం. అటువంటి స్టీల్ ప్లాంట్ 5 ఏళ్లు కనీసం ప్రధానమంత్రికి తీసుకెళ్లి ఒక్కసారి ఆ అంశం కూడా మాట్లాడకుండా దాన్ని ఒక రకంగా ప్రైవేటైజేషన్ కావడానికి ప్రోత్సహించిన వ్యక్తిగా చరిత్రకెక్కిన నువ్వు ఈరోజు కేంద్రంతో 12,000 కోట్ల సాయం తీసుకొచ్చి మళ్లీ దాన్ని గాడిలో పెడుతున్నందుకు వెనుపడుతనం చేస్తున్నావు అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఒక 25,000 దాదాపు 50,000 గుంతలు ఆన్ రికార్డ్ ఈ 1 ఇయర్ లోపే మొత్తం ఆ రాష్ట్రంలో పూడ్చి దాన్ని మొత్తం చేసినందుకు వెనుపడుతనం చేస్తున్నామని అడుగుతా ఉన్నాం. అంతేకాదు 12,000 కిలోమీటర్లు దీనికి సంబంధించిన పిఆర్ రోడ్స్ మొత్తం ఈ రాష్ట్రంలో 1 ఇయర్ లోపే ఒక గిన్నిస్ రికార్డ్. అది మొత్తం ఒకే రోజు అన్ని గ్రామ పంచాయతీల్లో 12,000 పైగా గ్రామ పంచాయతీల్లో ఒకేసారి ఇన్ని వర్కులు స్టార్ట్ చేసి ఒక చరిత్ర సృష్టించినందుకు ఈరోజు వెనుపడుతనం చేస్తున్నామని చెప్పి కూడా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్లు పట్టింది దానికి. అది ఒక్కటి చాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది, ఆయన మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేశాడని చెప్పడానికి. అటువంటిది మేము ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల పెన్షన్ పెంచడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు బాకీ పెట్టిన 3 నెలలకు సంబంధించి 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయల పెన్షన్ మొట్టమొదటి నెలలోనే ఈ రాష్ట్రంలో పంపిణీ చేసి, అది కూడా వాలంటీర్స్ లేకుండా ఉదయం మొదలుపెట్టి సాయంత్రం కల్లా పంపిణీ చేసి ఒక రికార్డు సృష్టించిన విషయం కూడా మీకు గుర్తుంది. నేను బహిరంగంగా సవాలు విసురుతా ఉన్నాం. మా మేనిఫెస్టోతో నేను వస్తాను, లేకపోతే మా నాయకులు వస్తాం. మీ మేనిఫెస్టో ఏదైతే 2019 మేనిఫెస్టోలో మీరు చెప్పారో అందులో మీరు అమలు చేశారో మేము అమలు చేశామో జర్నలిస్ట్ ఫోరం ద్వారా ఒక బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇటువంటి వెనుపోటుదనాలు లాంటి చెత్త చెదారం కార్యక్రమాలు కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ డిస్కషన్కి రండి. మీరు కానీ జర్నలిస్టుల ముందు ఇదిగో మేము చెప్పిన ఈ 10 హామీలు, ఈ 10 హామీల్లో మేము 5 హామీలు అమలు చేశామని మీరు చెప్పినా కూడా రాజకీయాల నుంచి మేము శాశ్వతంగా మానేస్తాం. అదే మేము చెప్పిన హామీలు ఎన్ని అమలు చేశాము ఈ 1 ఇయర్లో మేము చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం.